ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగిన గాక. విడుదల సమయం అనేటువంటి ఈ మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ యొక్క ప్రార్థన సహాయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. బెరాకా బ్లెస్సింగ్ సెంటర్ అనేటువంటి మా పరిచర్యల ద్వారా అనేక మంది దీవించబడుతూ ఉండడాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి చోట చాలా స్థలాల్లో మా యొక్క బెరాకా పరిచర్యలు కొనసాగుతూ ఉన్నాయి. దయచేసి మా పరిచర్యల కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరిని ఆయన రాకడ కొరకు సిద్ధపరచాలని, సంఘాన్ని సంపూర్ణమైన సర్వసత్యంలోకి నడిపించాలనేదే మా ధ్యేయం. ఆ ధ్యేయంతో దేవుని యొక్క సన్నిధిలో మేము కొనసాగుతూ ఉన్నాం. మీ ప్రార్థన సహాయం అందించండి. ఖచ్చితంగా మీ యొక్క ప్రార్థన అవసరతలున్నా కూడా మీరు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము కూడా ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. మా కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, అనేక మందికి పరిచయం చేయండి. దేవుని ద్వారా దీవించబడండి. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమాన్ని విని ఆశీర్వదించబడండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవుని కృపను బట్టి ఈరోజు మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు కృపను ఏర్పాటు చేశారు. అందరూ బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. మా పరిచర్య కోసము, మా కోసము మీ అనుదిన ప్రార్థనలో పెడుతున్నారని మేము తలంచుతూ ఉన్నాం. సరే, మనం వాక్య భాగంలోకి వెళ్దాము. ఎఫెసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం చూసుకుంటే, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అని ఇక్కడ మనకి వ్రాయబడుతుంది. ఇప్పుడు మనం చూసుకున్న ఈ వచనంలో దేవుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం మాట్లాడుతూ, ఇదిగో పరలోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదమును క్రీస్తు ద్వారా నేను మీకు అనుగ్రహించి ఉన్నాను అని మాట్లాడుతున్నారు. అంటే దేవుడు ఇక్కడ మనకి చెబుతున్న విషయం ఏంటంటే, దేవుడు ఏదైనా మనకి ఇచ్చేటప్పుడు ప్రాముఖ్యంగా పరలోక సంబంధమైన విషయాల కోసం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు అనుగ్రహించాను అని దేవుడు చెబుతున్నాడు. చూడండి, మన దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసేటప్పుడు మన దేవుని దగ్గర అడిగే కొన్ని విషయాల్లో ప్రభువా ఇవ్వండి, చెయ్యండి అని చెప్పి మనం దేవుని దగ్గర అడుగుతూ ఉంటాం. అది తప్పు రైటు అనే విషయాల కోసం ఇప్పుడు మాట్లాడలేదు. కానీ దేవుడు ఇచ్చే విషయంలో ఏ విధంగా ఉన్నారు అంటే కనుక, దేవుడు సమస్తము మనకి ఇచ్చేసి ఉన్నారు అన్నట్లు ఇక్కడ మాట్లాడుతున్నారు. చూడండి, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును క్రీస్తు ద్వారా మీకు అనుగ్రహించాను. దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని మనకి అనుగ్రహించేశారంట, ఇచ్చేశారు, దేవుడు ఇచ్చేశారు. అయితే మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఇంకా నేను బలహీనంగా ఉన్నానేంటి, ఇంకా అనారోగ్యంగా ఉన్నానేంటి, ఇంకా కలతలతో ఉన్నానేంటి అని మనం తలంచుకుంటూ ఉంటాం. కానీ దాన్ని ఒక విశ్వాస సంబంధమైన రీతిలో దేవుడు ఇచ్చిన దాన్ని మనం తీసుకునే వారిగా ఉండాలి. చూడండి, మన దేవుణ్ణి అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడిన వాక్యమే చెబుతుంది. కానీ ఇక్కడ దేవుడు కొన్ని విషయాలు మనకి ఇచ్చేశారంటే ఏంటి అంటే, పరలోక సంబంధం అయినవి ఏది కూడా దేవుడు దాచుకోలేదు, ఏది మనకి మరుగుపరచలేదు, సమస్తాన్ని మన కళ్ళ ముందు ఉంచారు. వాటిని మనము తీసుకోవడమే ఆలస్యము అన్నట్టుగా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. పేతురు రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గాయాల్లో స్వస్థత ఉంది అని మాట్లాడుతూ, నా గాయముల ద్వారా మీరు స్వస్థత పొంది ఉన్నారు అని మాట్లాడుతున్నారు. దేవుడు పొంది ఉన్నారు అని చెబుతున్నారు. ఇక్కడ మీరు పొందుతారు అని చెప్పట్లేదు. అలాగే దేవుని ఆశీర్వాదం ఏదైనా సరే కానీ దేవుడు మనకి అనుగ్రహించేశారు. దాన్ని మనం విశ్వసించి తీసుకునే వారిగా ఉండాలి. సరే, మనకి అర్థం అవడానికి కొన్ని విషయాలను, ఎగ్జాంపుల్స్ను నేను మీకు ముందుగా ఉంచుతాను. దానికంటే ముందుగా ప్రపంచంలోనే అత్యంత పెద్ద సంఘము ఏదైనా ఉంది అంటే అది పాల్ యాంగిషో గారి కొరియా దేశంలో ఉన్న సంఘము. అది ప్రేమ కలిగిన సంఘము అని కూడా మాట్లాడుతుంటారు. ఈ ప్రేమ కలిగిన సంఘము కొరియా దేశంలో మొట్టమొదటిగా ఇదంతా ప్రారంభించక మునుపు 1958 దరిదాపుగా ఆ సంవత్సరంలో కొరియా దేశం అంతటా కూడా భయంకరమైన కరువు. వారికి తినడానికి సరైన ఆహారం ఉండేది కాదు. చాలా పేద ప్రజలుగా ఉండేవారు. వారందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ నివాసం చేస్తూ మురికి వాడల్లో ఉంటూ ఉన్న సమయంలో వారికి ఎవరైనా వచ్చి ఆహారం వేస్తారేమో, పైనుంచి హెలికాప్టర్స్ వచ్చి ఆహార పొట్లాలు పడేస్తేమో అని చెప్పి వారు ఆకాశం వైపు చూస్తూ ఉన్నవారుగా ఉండేవారు. వారు ఆకాశం వైపు చూస్తున్నప్పుడు వారికి అప్పుడప్పుడు పొట్లాలు ఆ పైనుంచి విమానంలోనూ హెలికాప్టర్లోనూ వచ్చి వేసేసి వెళ్ళిపోతూ కొంతమంది ఉండేవారు. ఇంకను అలాగే ఎదురు చూస్తున్న ఒక సమయంలో దేవుడు ఇదిగో పరలోకంలోంచి పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారి మీద కృంభరింపజేశాడు. వారు చూస్తుంది ఆహార పొట్లాల కోసము, కానీ దేవుడు మాత్రము అక్కడ పరలోక సంబంధమైన ఒక ఆశీర్వాదాన్ని,
పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారి మీద కృంభరింపజేసినట్లుగా చూస్తున్నాం. అప్పుడు వారందరూ ఒక పేదరికంలో మగ్గుతున్న దేశంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ దేశం దగ్గరికి వెళ్ళి మనం చూస్తే బిగ్గెస్ట్ కంపెనీస్, చాలా ఆశీర్వదింపబడిన కంపెనీస్ అన్నీ కూడా ఆ దేశంలోంచి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. శాంసంగ్ ఆ దేశానికి సంబంధించింది. యాపిల్కి పోటీగా ఉన్నది ఏదైనా ఉందంటే అది శాంసంగ్ కంపెనీ. ఇంకా మన కార్స్లో చూసుకుంటే హ్యుండాయ్ కంపెనీ. ఇలాగ పెద్ద పెద్ద కంపెనీస్లో చాలా కంపెనీస్ ఈ కొరియా దేశం నుంచి వచ్చినట్లే మనం చూస్తున్నాం. ఎందుకు? ఒకప్పుడు వీరందరూ ఏ విధంగా ఉండేవారు అంటే కనుక వారందరూ ప్రతి ఒక్క రూపాయి కావాలన్నా, ఏం చేయాలన్నా ఎవరిస్తారు అని చెప్పి పేదరికంలో మగ్గిపోతున్న వారిగా ఎవరో వైపు ఆశతో వాళ్ళు చూస్తూ ఉండేవారు. కానీ దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకం పంపించిన తర్వాత కేవలము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మాత్రమే కాదు, కానీ వారి దేశము కూడా ఆశీర్వదించబడిన దేశంగా మార్చబడింది. ఈ పాల్ యాంగిచో గారు ఈ ఆదివారం ఆరాధన లేదంటే మిగిలిన ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో అనేకమైన దేశాల్లో వారి యొక్క సంఘ సభ్యులు పనిచేస్తూ ఉండేవారు. వారు ఎప్పుడైనా ఆదివారం చూసుకోవడానికి రావాలంటే కనుక ఫ్లైట్ మీద వస్తారు. వాళ్ళందరూ కూడా ఆదివారం ఆరాధన చూసుకుంటూ ఉంటారు. మళ్ళీ వెంటనే అయిపోగానే మళ్ళీ ఫ్లైట్ మీద వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆ దేశాన్ని దేవుడు ఎంతగా బ్లెస్ చేశారు, ఎంతగా ఆశీర్వదించారు. మనము కూడా ఇప్పుడు అనేకమైన విషయాలు మనం చూస్తున్నాము అంటే కనుక ఆశీర్వాదము పొందుకునే విషయాలు వెనకబడి ఉంటే దేవుడు ఏమని చెబుతున్నారంటే, నేను ఆల్రెడీ మీకు పరలోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని నేను మీకు ఇచ్చేస్తానని దేవుడు చెబుతున్నాడు. ఒక పరలోక సంబంధమైన ఆశీర్వాదము కేవలము పరలోక సంబంధమైన విషయాలలో మాత్రమే కాకుండా భూలోకంలో ఉన్న అనేకమైన ద్వారాలని తెరవబోతోంది. భూలోకంలో ఉన్న అనేకమైన ద్వారాల్ని మనకి దేవుడు ఓపెన్ చేయబోతూ ఉన్నాడు. అందుకని దేవుడు అన్నాడు, మొట్టమొదటిగా మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అని దేవుడు చెబుతూ ఉన్నారు. అప్పుడు అవన్నీ అంటే మనకు కావాల్సిన ఆహారము, వస్త్రము, ఇల్లు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని దేవుడు చెబుతున్నారు. కానీ మనం ఏం చేస్తామంటే కొంతమంది డబ్బులు సంపాదించడానికి అడ్డదారులు తొక్కుతూ ఉంటారు. ఎందుకంటే మనకి ఎలాగో టాలెంట్ లేదు, డబ్బులు సంపాదించే ఆ యోగ్యత లేదు, ఈ జీవితానికి మన వల్ల కాదులే అని చెప్పి కొంతమంది అడ్డదారుల్లో వెళ్ళి దొంగతనాలు చేయడము కానీ, లేదంటే లంచాలు తీసుకోవడం కానీ, ఇలాగ రకరకాల విధాలైన వాటిని ఫాలో అవుతూ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కనుక వాళ్ళు డబ్బుని అక్రమంగా సంపాదిస్తున్న వారిగా ఉంటారు. కానీ దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే కనుక మీకు ఆలోచన లేకపోవచ్చు, మీకు జ్ఞానం లేకపోవచ్చు, ఇదిగో మీకు సామర్థ్యం లేకపోవచ్చు, కానీ మీకు కావాల్సింది ఒకే ఒకటి ఏంటంటే పరలోక సంబంధమైన విషయాలన్నింటిలో కూడా దేవుడు ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉంచారు. మనం ఎప్పుడైతే నీతిని వెంబడిస్తామో అది పరలోక సంబంధమైంది. మనం ఎప్పుడైతే సమాధానం వెంబడిస్తామో ఇది కూడా పరలోక సంబంధమైంది. కాబట్టి ఈ విషయాలన్నింటిలో మనం వెంబడించినప్పుడు దేవుడు ఆటోమేటిక్గా మనకు కావాల్సిన అన్నీ కూడా దేవుడు ఇస్తున్నట్లుగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. చూడండి ఎంత ఆశీర్వదించబడిన వాక్యము దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు. ఈరోజు మనము భావించుకుంటూ ఉంటాం, డబ్బుల వైపు చూస్తూ ఉంటాం, మన బీరువాన్ని చూస్తూ ఉంటాం, మన యొక్క అయిపోతున్న బియ్యాన్ని చూస్తూ ఉంటాం, నూనె సీసాలను చూస్తూ ఉంటాం, ప్రతిరోజు బాధపడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది మానసికంగా బాధపడేవారు కూడా ఉంటారు. ధనం అయితే ఉండొచ్చు కానీ మానసికంగా బాధపడి ఉండేవారు ఉంటారు. కాబట్టి ఈ అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు చెబుతున్నది ఏంటో తెలుసండి, ఒక పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఎప్పుడైతే ఒక వ్యక్తి మీదకి వస్తుందో ఆ వ్యక్తి ఆశీర్వదించబడిన వ్యక్తిగా మార్చబడతాడు. కేవలము పరలోక సంబంధమైన విషయాలలో మాత్రమే కాదు, కానీ భౌతికంగా దేవుడు ఏర్పరిచిన ప్రతి విషయంలో కూడా మనము ఆశీర్వదించబడిన వారిగా మార్చబడుతూ ఉన్నట్లుగా దేవుడు మనకు సెలవిస్తున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి మనం తెలుసుకోవలసిన ఒక బేసిక్ విషయం, చాలా సాధారణంగా మనం చూడవలసిన విషయం ఏంటంటే కనుక మొట్టమొదట అన్ని స్థానాల కంటే దేవునికి స్థానం మనం ఇచ్చేయాలి. ఎప్పుడైతే దేవుడికి మనం స్థానం ఇచ్చామో అప్పుడు దేవుడు ఆయన బ్లెస్సింగ్ మనకు అనుగ్రహించినప్పుడు ఈ లోకంలో ఉన్న సమస్తము కూడా మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. ఆ సమస్తము మనకు వద్దు అని చెప్పినా సరే కానీ మన వెనకాల దేవుడు అనేకమైన ఆశీర్వాదాల చేత దేవుడు నింపబోతున్నాడు. కాబట్టి మనకి ప్రాముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం కావాలి. దేవుడు వాటన్నిటిని ఇచ్చేశాడు. కొంతమంది దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఇదిగోండి మీరు బాప్తిసం తీసుకోవాలి, సంఘానికి చాలా రోజు నుంచి వస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడామనుకోండి, ఇంకా చాలా సమయం ఉందిలేండి, తీసుకుంటాంలేండి, కంగారేముంది అని అంటూ ఉంటారు. దేనికి సమయం ఉంది అంటే బాప్తిస్మానికి సమయం ఉంది, మారు మనసు పొందుకునే సమయం ఉంది, అభిషేకం పొందుకునే సమయం ఉంది, దేవుని రాకడ కూడా సమయం ఉంది. అంటే దేవుడు ఎప్పుడు వస్తారో కూడా వీళ్ళకి టైం తెలుసు అనమాట. వీళ్ళే చెప్పేస్తూ ఉంటారు దేవుడు రావడానికి ఇంకా చాలా సమయం ఉందండి, ప్రతిదానికి సమయం ఉంది అని చెప్పుతున్నారంటే అర్థం ఏంటంటారు? దాంట్లో ఉన్న అర్థం ఏంటంటే వీళ్ళు కావాలని చిత్తానుసారంగా వాటన్నిటిని దూరంగా పెడుతున్నారు.
వీరి మనసులో ఒక ఆలోచన ఉంది, వీరి మనసులో వేరొక కోరిక ఉంది. ఆ కోరిక వీళ్ళకి తీరలేదు, తీరదు కూడా ఎప్పటికీ. చూడండి, 60 సంవత్సరాల ముసలోడు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నా సరే కానీ వాళ్ళు కూడా ఏదో కోరికలు ఉంటాయి, వాళ్ళు కూడా ఏదో రీజన్ చెప్తుంటారు, వస్తామేంటి అని చెబుతూ ఉంటారు. ఎందుకని మీరు ఆలస్యం చేస్తున్నారు? ఆత్మ సంబంధమైనవి, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎప్పుడైతే మనకు వస్తూ ఉంటాయో, దేవుడు శరీరానుసారంగా, ఆత్మానుసారంగా అనేకమైన ఆశీర్వాదాల చేత దేవుడు మనల్ని నింపబోతున్నాడు. ఆ దేవుడిచ్చే ఆశీర్వాదము, రక్షణ నువ్వు పోగొట్టుకోవద్దు. లేదంటే పొందుకున్న రక్షణ నువ్వు పోగొట్టుకోవడం మాత్రమే కాకుండా, ఎవరైతే రక్షణ బాప్తిస్మపు అనుభవం లేని వారుగా ఉన్నారో మీరందరూ కూడా బాప్తిస్మానికి సిద్ధపడాలి. ఏదో త్వరపడమని నేను చెప్పట్లేదు, మీరు మారు మనసు పొందుకునే దాంట్లో రావాలి. దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు కాల్చి సమయాన్ని వెచ్చించి, ప్రభువా నేను పాపిని అని దేవుని అడగాలి. ఈ రోజుల్లో పాప క్షమాపణ అనేది తక్కువైపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. దేవుని దగ్గరికి వెళ్ళి సారీ అడిగే రోజుల్లో మనం లేము ఈరోజు. ఎందుకంటే దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, ఆశీర్వాదం ఇవ్వాలి, లేదంటే దేవుడు మనం వెనకాల రావాలి అన్నట్టుగానే దేవుడు అంటే ఏదో మనల్ని ఆశీర్వదించి వెళ్ళిపోవడానికి మాత్రమే చూస్తున్నారు దేవుడిగా. అసలు దేవుడు భూమిని, ఆకాశాన్ని, సూర్యుడిని, అనేకమైన కోట్ల కొలది గ్రహాలని, ఈ సర్వసృష్టిని సృష్టించింది కేవలం నీకు కావాల్సిన ఇచ్చి వెళ్ళిపోవడానికి అండి. దేవుడికి ఒక పర్పస్ ఉందని, నీ ఎడల ఆ పర్పస్ని, ఆలోచన నెరవేర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నారని చెప్పి, నీ జీవితం ఒక ప్రణాళిక నెరవేర్చబడాలని నువ్వు ఎప్పుడైనా ఆలోచన కలిగి ఉన్నావా? లేదు కదా. ఇక్కడ దేవుని కోసం ఆలోచించు. దేవుడి భూలోకానికి మనం నడిపించింది, రప్పించింది దేనికోసం అంటే ఒక ప్రణాళిక దేవుడు మన కోసం ఏర్పరిచి ఉంచారు. ఆ ప్రణాళికను ఈరోజు మనమందరం నెరవేర్చే వారిగా ఉండాలి. అందుకని దేవుడు మనకి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను, బ్లెస్సింగ్స్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ బ్లెస్సింగ్స్ని ఎవరు దూరం చేసుకోవద్దు. ఇదిగో దేవుడిచ్చే మారు మనసు, రక్షణ, బాప్తిస్మపు అనుభవము, ఇదిగో ఈ లోకానికి వేరుగా జీవించే, ప్రత్యేకంగా జీవించే అనుభవము, వీటన్నిటిని మనం పొందుకోవాలి. దైవిక స్వస్థలోనికి వెళ్ళాలి, సాక్ష్య జీవితాన్ని పొందుకోగలగాలి. యేసుక్రీస్తు ప్రభువు రాకడ కోసం నిరంతరం ఎదురు చూచేవారిగా ఉండాలి. ఇలా అనేకమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉండి ఉండగా మనం వాటన్నిటిని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నాం. కొరియా దేశంలో పాలి యాంగిచో అనే దైవజనులు ఉన్నారు. ఆ దైవజనుల దగ్గరికి ఒకరోజు ఒక ఆయన ఉంటున్న గదిలోనికి వచ్చారు. అప్పటికే ఆయన సంఘం దరిదాపుగా 10 నుంచి 12,000 మంది వరకు ఉన్నారు. ఆ సమయంలో ఆ వ్యక్తి లోపలికి వచ్చాడు. ఎందుకంటే ఆ 10,000 మంది సంఘం ఉన్న ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు సాధారణంగా వెళ్ళడం కుదరదు కదా. ఆ చుట్టుపక్కల ఎవరో ఒకరు ఉంటారు, ఆ పాస్టర్ ఎక్కడ ఉంటారని కనుక్కొని అక్కడికి వెళ్ళాలి. కానీ ఈయన డైరెక్ట్గా రూమ్లోకి వచ్చి ఆయన దగ్గరికి నిలబడినప్పుడు ఆయన యొక్క చొక్కా లోపల నుంచి ఒక కత్తి ఇలా బయటికి తీసి ఆ పాస్టర్ గారి దగ్గర నడుచుకుంటూ వస్తున్నాడంట. ఇంకంతే ఆ పాస్టర్ గారికి ఇది చూసి భయపడిపోయి, ఇదేంటి, ఎవరు ఆపలేదా, ఇతను ఎవరు చెక్ చేయలేదా, నా వరకు ఎలా రప్పించారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటేనే, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంటే ఆయన ఏం మాట్లాడకుండా కత్తి పట్టుకుని ముందుకు వస్తూనే ఉన్నాడంట. ముందుకు వస్తుంటే భయపడి ఇంకా ఆయన ఏ విధంగా నిరోధించాలి, ఆపాలి, ఏం చేయాలో అర్థం కాక చూస్తున్న సమయంలో అప్పుడు వచ్చిన ఆయన చెబుతూ ఉన్నారంట, ఇదిగోండి నేను ఈ కత్తి తీసుకొని ఆత్మహత్య చేసుకుందామని చెప్పి నేను వచ్చాను. దానికి ముందుగా నా భార్యని చంపి, వాళ్ళ యొక్క తల్లిదండ్రులను చంపి, వాళ్ళందరినీ చంపిన తర్వాత నేను ఆత్మహత్య చేసుకోవాలి అని చెప్పి అనుకొని, నేను అనుకుంటున్న సమయంలో నా మనసులో ఏదో ఒక భావం కలిగి అక్కడ మందిరానికి వెళ్ళాలని చెప్పి మీ మందిరానికి ఈరోజు వచ్చాను. మీరు వాక్యం చెప్పారు, కానీ మీరు ఏదో భాషలో చెప్పారు, నాకు సరిగ్గా అర్థం కాలేదు ఆ భాష. కాబట్టి నేను చివరిగా చనిపోయే ముందు మిమ్మల్ని కలిసి నేను చనిపోదాము, ఆత్మహత్య చేసుకుందాం, ముందు వాళ్ళని చంపేద్దామని చెప్పి అనుకుని మీతో మాట్లాడదామని వచ్చాను అని చెప్పి ఆయన ఆ మాటలు చెప్పినప్పుడు అప్పుడు పాలి యాంగిచో గారు నెమ్మదిగా పక్కన కూర్చోపెట్టి మాట్లాడుతున్నారంట. నువ్వెందుకు చంపాలని చెప్పి అనుకుంటున్నావు? నువ్వు చంపడానికి కారణం ఏంటి? నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోవాలి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఈ వ్యక్తి చెబుతూ ఉన్నారంట, నేను వాళ్ళని చంపాలి అని చెప్పి అనుకోవడానికి కారణం ఏంటంటే కొద్దిగా డబ్బు సంపాదించాలి. ఎందుకంటే ఈ లోకంలో జీవించాలి కాబట్టి, డబ్బు కావాలి కాబట్టి, నేను డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే, బార్డర్లో యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధాలు జరిగే ఆ ప్రదేశంలో సరిగ్గా రోడ్లు లేవు. ఎందుకంటే ఈ వెహికల్స్ ఏమైనా వెళ్ళాలన్నా, యుద్ధ నౌకలు వెళ్ళాలన్నా, ఏం చేయనా సరే కొద్దిగా రోడ్డు బాగుండాలని చెప్పి ఆ ప్రదేశంలో రోడ్లు వేస్తే కనుక, అక్కడ రోడ్లు వేస్తే కొద్దిగా ఎక్కువ మొత్తం మాకు ఇస్తానన్నారు. నేనేం చేశానంటే ప్రాణము పణంగా పెట్టి కొద్దిగా డబ్బు ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి నేనేం చేశానంటే బార్డర్లోనికి వెళ్ళి అక్కడ దరిదాపుగా కొన్ని రోడ్లు వేస్తున్నాను. పక్క నుంచి కొన్ని కాల్పులు జరుగుతున్నాయి, కమ్యూనిస్ట్కి సంబంధించిన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ ధనం మీద ఆశతో నేను వెళ్ళి అక్కడి నుంచి నా ఇంటికి నేను డబ్బులు పంపిస్తూ ఉండేవాడిని.
నేను డబ్బులు పంపిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు వచ్చింది, యుద్ధం బాగా ముదిరిపోయింది, ఇంకా అక్కడ పని చేయడం కూడా అవకాశం లేదు. లాస్ట్లో నాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండానే నన్ను ఇంటికి పంపించారు. ఆ సమయంలో నేను ఇంటికి లెటర్ రాశాను, నేను పలానా రోజున వస్తున్నానని చెప్పి. ఈయన ఫ్లైట్లో ఆ ఇంటికి వెళ్ళాడంట. వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎవరన్నా వస్తారేమో మొత్తం చూసినప్పుడు ఎవరూ లేరు ఎయిర్పోర్ట్లో. అదేంటి ఎయిర్పోర్ట్లో ఎవరు లేరు, ఓకేలే నా లెటర్ ఏమో వాళ్ళకి అందలేదేమో అని చెప్పి ఇంటికి వెళ్ళాడు అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి దగ్గర కూడా చూస్తే ఆ ఇంటి దగ్గర ఎవరో నివాసం చేస్తున్నారు. వీరింట్లో వాళ్ళ భార్య లేదు, ఎవరూ లేరు, ఎవరో నివాసం చేస్తున్నారు. అప్పుడు తనకి తెలిసిన విషయం ఏంటంటే తను పంపించిన డబ్బులన్నీ తీసుకొని తన భార్య ఎవరితోనో వెళ్ళిపోయిందనే విషయం తెలిసింది. ఆ విషయం తెలిసినప్పుడు వెళ్ళాడంట తన భార్య దగ్గరికి. అదే పట్టణంలో వేరొక చోట నివాసం చేస్తుందని తెలిసి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, ఎందుకు నన్ను మోసం చేస్తున్నా, డబ్బు తీసుకుని వెళ్ళిపోయావు, సరేలే అయిపోయింది, మనం హ్యాపీగా ఉందాం, మరలా తిరిగిరా, నేను ఏం అనుకోను, నేను బాగానే చూసుకుంటాను అని చెప్పి బ్రతిమలాడి అడిగినా సరే కానీ నేను రాను, చీపు అన్నట్టుగా మాట్లాడింది. వారి అత్తమామలు కూడా కొంత ధనము అతని చేతిలో పెట్టి, ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పి చివరికి వేరే మనుషులతో కూడా కొట్టించి బయటికి పంపించారు. ఆ సందర్భంలో హృదయం అంతా చేదుతో నింపబడిపోయి, విషం చేత నింపబడిపోయి, నేను ఏ విధంగా అయినా సరే కానీ వాళ్ళని చంపాలి, ఒక పక్క నా జీవితం నాశనం అయిపోయింది, నా సొంత ఇంట్లో వేరొకరు ఎవరో నివాసం చేస్తున్నారు, దాన్ని అమ్మేసి వెళ్ళిపోయారు, నేను పంపించిన ధనం మొత్తం తీసుకుని వెళ్ళిపోయారు, అది మాత్రమే కాకుండా నన్ను మోసం చేసి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి వేరొకరితో వెళ్ళిపోయింది చూసారా, నా హృదయం తట్టుకోలేకపోతుంది పాస్టర్ గారు, నేను ఏమాత్రం ఊరుకోను, అందుకనే నా హృదయంలోని కక్ష మొత్తం తీర్చుకున్నట్టే మొట్టమొదటిగా నేను వెళ్ళి వాళ్ళందరినీ చంపేసిన తర్వాత నేను కూడా ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి ఆ వ్యక్తి చెబుతూ ఉన్నారు. అప్పుడు పాస్టర్ గారు అతని వైపు చూసి మాట్లాడుతున్నారంట, ఇదిగో నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నావు, దానికి ముందుగా వాడిని చంపాలని అనుకుంటున్నావు, అది నీకు విజయమా, నువ్వు గెలిచినట్లు అర్థమేనా, అది కాదు కదా గెలిచే విధానము, నీకు కావాల్సింది ఏంటి, నువ్వు పొందుకోవాల్సింది ఏంటి అంటే వారందరి ముందు కూడా నువ్వు ఎదిగి చూపించాలి, వారిలో నువ్వంటే ఏంటో తెలియాలి, ఆ యొక్క పట్టణంలోనే నువ్వు ఎదిగి ఆశీర్వదించబడుతున్నప్పుడు నీ బ్లెస్సింగ్ని వాళ్ళు చూడగలగాలి, అది కదా నిజమైన విధానము, వాళ్ళని జయించడం అంటే అది కదా. నువ్వు వెళ్ళి వాళ్ళని చంపుతావు, చివరికి నువ్వు చంపుకుంటావు, దాని ద్వారా ఉపయోగం ఏముంది అంటే నాకు వేరే మార్గమే లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను అసలు ఉండలేకపోతున్నానని చెప్పి ఆయన గట్టిగా మాట్లాడుతూ పాస్టర్ గారి దగ్గర ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారు చాలా మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. అంతే కదండి, ఇలా మోసపోయి ఉన్నప్పుడు చాలామంది ఇదే పరిస్థితిలో ఉంటారు. అలాంటి హత్యలు ఎన్ని వినలేదంటారు మనం ఈ రోజుల్లో, అలాంటి విషయాలు మనం ఎన్ని చూడలేదంటారు మనం ఈ రోజుల్లో. ఈరోజు ఈ వార్త వింటున్న మీలో కూడా అనేకమైన విషయాల్లో విసిగి వేసరిపోయి అనేకుల చేత మోసపోయి నిందలను అనుభవించి కన్నీటి చేత నింపబడి ఇదిగో వాళ్ళన్న చంపేవాళ్ళి, లేదంటే జీవితం ఎందుకు అని చెప్పి కొంతమందికి చంపాలన్న కోరిక లేకపోయినా వీళ్ళలో వీళ్ళు చనిపోతూ ఉంటారు, ప్రతిరోజు వీళ్ళలో వీళ్ళు నరకయాతను అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి హృదయములో వీరిని మోసం చేసిన వారు ఆ చేసిన మోసాన్ని తట్టుకోలేకపోతుంటారు, ప్రతి నిమిషము తలుచుకుంటూ ఉంటారు, వ్యాధుని చేత నింపబడుతూ ఉంటారు. ఇతను కూడా సేమ్ అదే పరిస్థితులు ఉన్నారు. ఇదిగో ఈరోజు దేవుడి వాక్యము ఈరోజు నీతోనే మాట్లాడుతున్నారేమో, జ్ఞాపకం చేసుకో. ఏంటి అంటే గనక అప్పుడు పాస్టర్ గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా, నువ్వు ఇప్పుడే మోకరించి నీ భార్యను నీ అత్తమామలను నేను క్షమిస్తున్నాను యేసయ్యా అని దేవుడితో చెప్పు అని చెప్పి ఆ పాస్టర్ గారు చెప్పారంట. అప్పుడు అక్కడ కూర్చున్న వ్యక్తి, నో, నేను ఎందుకు చెబుతాను, నేను ఎలా చెప్తాను, అసలు మీరు ఆ మాట ఎలా మాట్లాడుతున్నారు, నేను చెప్పలేను, నేను చెప్పను అని చెప్పి అంటే అప్పుడు ఆయన అంటున్నారంట, ఇదిగో నీ భార్య ఉంది కదా, ఎక్కడుంది, వేరొకరితో ఉంది, నీ అత్తమామలు నీ డబ్బులు తీసుకున్నారు, వీరందరూ కూడా ఎక్కడున్నారు, వేరొక చోట ఉన్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, వారు చాలా ఆనందంగా ఉన్నారు, వారందరూ కూడా నిన్ను గూర్చిన ఆలోచన లేకుండానే వారందరూ బ్రతుకుతున్నారు, కానీ నువ్వు ఎప్పటి నుంచో నీ హృదయంలోనో ఈ మనసులో ఈ విషయాలు పెట్టుకొని కుళ్ళిపోతూ ఉన్నావు, ఇదిగో నలిగిపోతూ ఉన్నావు, ఛిద్రమైపోతూ ఉన్నావు, నీకు ఈ జీవితం అవసరమా, అందుకే నేను ఆత్మహత్య చేసుకొని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి పక్కన అన్నాడు. కాదు, నీకు కావాల్సింది అది కాదు, నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి. అంటే నేను హ్యాపీగా ఉండలేను పాస్టర్ గారు, ఇది జరిగిన తర్వాత నేను హ్యాపీగా ఉంటాను. నువ్వు హ్యాపీగా ఉండగలవు ఎప్పుడో తెలుసా, ఎప్పుడంటే వారందరి మీద నువ్వు పైచేయి సాధించగలిగినప్పుడు, లేదంటే వారిని కాకుండా నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు. వారందరూ ఆనందంగా ఉన్నారు, నీకు తిండి లేదు, నీకు నిద్ర లేదు, ఆహారం లేదు, నీళ్లు లేవు, రేపో మాపో చనిపోయేలా కనిపిస్తూ ఉన్నావు, ఎందుకు ఆ విధంగా నువ్వు మార్చబడాలి. దేవుడు నీకు మరొక అవకాశం ఇస్తూ ఉన్నాడు, నువ్వు ప్రయత్నం చేయి, ఈరోజు నువ్వు ప్రయత్నం చేయి. ఏ ప్రయత్నం తెలుసా, ఇదిగో నువ్వు వాడిని క్షమించబోతుందని దేవునికి ప్రార్థన చేయబోతున్నావు.
నేను ఎలా ప్రార్థన చేస్తాను పాస్టర్ గారు, ఆ విషయంలో ఎలా అడుగుతున్నారు మీరు? అసలు లేదు. నీకు మనసులో ప్రశాంతత కావాలంటే నువ్వు అడగవలసిందే. ఆ పాస్టర్ గారు కూడా ఏమాత్రము కాంప్రమైజ్ కాకుండా అక్కడ ఆ వ్యక్తితో ఒప్పింపజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే గనక నిజంగా అలాంటి బాధలో ఉన్నప్పుడు సేవకులు ఏం మాట్లాడో కూడా తెలియని పరిస్థితి. వారితో నేను ప్రార్థన చేస్తానులే ఊరుకోలేని మనం చెప్పగలుగుతాము, కానీ ఆ పాస్టర్ గారు ఒప్పింపజేస్తూ ఉన్నారు. ఏం జరిగినా పర్లేదు, ఎందుకంటే ఒక వ్యక్తి జీవితం నాశనం అయిపోబోతుంది, దేవుని పరిచయం చేద్దాం ఈ సమయంలో అని చెప్పి ఆ సమయంలో దేవుడిని మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు మోకరించి కన్నీరు కాచి, నేను క్షమిస్తూ ఉన్నాను ప్రభువా వారందరినీ, ఇక నుంచి నా భార్య నన్ను ప్రేమిస్తుందని చెప్పి అన్నారు. అసలు ఏంటి పాస్టర్ గారు, క్షమించడం ఏంటి, ప్రేమించడం ఏంటంటే చెప్పాల్సిందే నువ్వు అని చెప్పంటే బలవంతంగా పాస్టర్ గారి కోసం ఇంకా తప్పదు అన్నట్లుగా మోకరించి కళ్ళు మూసుకుంటే అలాగే పాస్టర్ గారి పక్క నుంచి చెప్పు అని చెప్పి అంటున్నారు, ప్రార్థన చేయని చెప్పి అంటున్నారు. ఆ పాస్టర్ గారితో చెబుతున్న ఆ సందర్భంలో ప్రార్థన చేయంటున్నప్పుడు ఈయన బలవంతంగా లోపల నుంచి ఒక్కొక్క మాట తేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను నిన్ను ఉన్నాను అని పలకలని చెప్పి అనుకున్నాడు, కానీ పలకలేకపోతూ భారంగా మాట పలుకుతూ ఉంటుంటే ఆ సందర్భంలో పాస్టర్ గారు మరలా చెప్తున్నారు పక్క నుంచి, నువ్వు పలకాలి అని చెప్పంటే అప్పుడు కన్నీరు కారుస్తూ హృదయమంతా గాయపరచబడిన వాడిగా కన్నీరు కారుస్తూ వెంటనే మాట చెబుతున్నాడు, ఇదిగో ఈరోజు నా భార్యని క్షమిస్తూ ఉన్నాను యేసయ్య, నా భార్యని ప్రేమిస్తున్నాను యేసయ్య, నా భార్యని బాగు చేయండి, తనకి మారు మనసు కావాలి యేసయ్య, తన రక్షణ కోల్పోకూడదు ప్రవ్వా, నీలోనికి రావాలి ప్రవ్వా, వారిని ఆశీర్వదించండి, వారిని దీవించండి అని గట్టిగా ఏడుస్తూ కేకలు పెడుతూ ఇదిగో కన్నీళ్ళు కార్చుకుంటూ దేవుని వైపు చూస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఒక బలమైన ఏడుపు, ఆ ఏడుపు అంతా అయిపోయి ప్రార్థన అంతా అయిపోయింది. ఆ వ్యక్తి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు చెప్పారంట, నువ్వు ఇదే ప్రార్థన ఇంటి దగ్గర కూడా చేయాలి అని చెప్పి. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి వచ్చి పాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు, పాస్టర్ గారు మీరు చెప్పిన ప్రార్థన అప్పటి నుండి ఇప్పటి వరకు నేను చేశాను, నాకు నిజమే అనిపించింది, నేను చనిపోయి ఏం చేయాలి, ఒకవేళ వాళ్ళని చంపి నేను చనిపోకుండా ఒకవేళ ఏదన్నా జరిగితే కనుక నా పరిస్థితి ఏమైపోతుంది, ఒక నేరస్తుడిగా నేను చిత్రీకరించబడతాను, ఇవన్నీ ఆలోచనలు నాకు వచ్చింది, నేను ఏం చేయాలో తెలియని పరిస్థితి. నేను ఆ ప్రార్థన కంటిన్యూ చేస్తాను, మీరు చెప్పింది రైట్ అనిపించింది. ఎప్పుడైతే నేను ఆ ప్రార్థన కంటిన్యూ చేస్తానో దేవుని గొప్ప ప్రసన్నత నాలోకి దిగిరావడం నేను చూశాను, దేవుని యొక్క సన్నిధి అనుభవాన్ని అనుభవించగలిగాను. అప్పుడు ఏం జరిగిందో తెలుసా పాస్టర్ గారు, ఇదిగో నా హృదయం అంతా సంతోషం చేత నింపబడింది, నేను వారిని క్షమించగలిగాను, నిజంగా ప్రేమించగలిగాను. ఒకవేళ నా భార్య తిరిగి వస్తే మరలా ఆహ్వానించగలిగే గొప్ప మనసు దేవుడు నాకు అనుగ్రహించగలిగాడు. నేను చంపుదాం అనుకున్నాను, కానీ మరలా ప్రేమించగలిగే మనసును దేవుడు నాకు ఇచ్చాడు. ఓకే, వాళ్ళు వచ్చినా రాకపోయినా పర్వాలేదు. ఇంకో గ్రేట్ న్యూస్ ఏంటంటే, నాకు ఈ లోకల్లోనే నాకు ఒక గొప్ప మంచి ఉద్యోగం వచ్చింది, నాకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా వచ్చింది పాస్టర్ గారు, ఒక మంచి ఇల్లు కోసం నేను ప్లాన్ చేసుకుంటున్నాను, దేవుడు నా జీవితాన్ని కడుతున్నారు అని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతున్నారు. నిజమే, ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ద్వారా నువ్వు సతమతమైపోతూ ఉంటే గనక ఎవరి మీద ద్వేషం పెట్టుకొని నువ్వెందుకు బీపీ తెచ్చుకోవాలి, నువ్వెందుకు షుగర్స్ తెచ్చుకోవాలి, నువ్వెందుకు వ్యాధులు తెచ్చుకోవాలి, నువ్వెందుకు కన్నీళ్ళ చేత నింపబడాలి, నువ్వెందుకు రాత్రులు పడుకోకుండా ఉండాలి. దేవుడు నీకు ఇస్తున్న అవకాశం ఏంటో తెలుసా, వారిని నువ్వు ప్రేమించగలిగితే, వారిని నువ్వు క్షమించగలిగితే, క్షమించేవాడికి తండ్రిగా దేవుడు నిన్ను మారుస్తున్నాడు. క్షమించేవాడికి ఒక ఉన్నతమైన ఆదరణ కలుగు చేసే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమో తెలుసా, నా యేసయ్య ప్రేమ, శత్రువుని ప్రేమించగలిగే ప్రేమ, పొడిచిన వాడిని క్షమించగలిగే ప్రేమ. అటువంటి ప్రేమను దేవుడు ఈరోజు క్రైస్తవులుగా మనందరికీ ఇచ్చారు. నువ్వు ప్రేమించగలుగుతావా? నువ్వు బయట వాళ్ళని ఎవరో అనుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు నీకు శత్రువులుగా ఉన్న వాళ్ళని ప్రేమించు, నేను బాధ పెడుతున్న వాళ్ళని ప్రేమించు, నేను ఇబ్బంది పెడుతున్న వాళ్ళని ప్రేమించు. వారందరినీ నువ్వు ఎప్పుడైతే ప్రేమించగలుగుతూ ఉన్నావో ఆ సమయంలో దేవుడు మొట్టమొదటిగా నీ హృదయంలో కార్యం చేయడం ప్రారంభిస్తావు. ఇది ఒక విషయం మీకు చెప్పాలి, ఏంటంటే ఇది పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ఇలాంటి ఆశీర్వాదాలు నువ్వు అనుభవించకుండా ఉండడానికి ద్వేషం అనేది అడ్డుపడుతూ ఉంది. మొట్టమొదటిది ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని భూలోకంలో అనుభవించాలి అంటే గనక అడ్డుపడుతున్న విషయాన్ని నువ్వు తొలగించగలిగితే దేవుడు పరలోక సంబంధమైన విషయాలు మనకి ఇచ్చేసిన వాటన్నిటిని ఈ లోకంలో నువ్వు అనుభవించగలుగుతావు. ఈ లోకంలో నువ్వు ఎప్పుడైతే అనుభవించగలుగుతావో దేవుని పరలోకపు రుచి చూస్తావో భూలోకంలో ఉన్న నీ శాశ్వత జీవాన్ని పొడిగించుకోగలుగుతావు. కాబట్టి దేవుడిస్తున్న ఈ కృపలోనికి నువ్వు ప్రవేశించాలి అంటే గనక ఇక్కడి నుంచి ద్వేషము తొలగించి నీ శత్రువులుగా ఉన్న వారిని ప్రేమించు. నీ భార్యను మరొక కోణంలో ప్రేమించి చూడు.
యేసే ప్రేమతో ప్రేమించి చూడు, నీ భర్తని యేసే ప్రేమతో ప్రేమించి చూడు, నీ కుటుంబంలో ప్రేమ ఆప్యాయత చిగురించడం ప్రారంభిస్తాయి. మీ పిల్లలు మీ ప్రేమను చూసి వారు సంతోషపడేవారిగా మార్చబడతారు. ఒక అన్యోన్య సంబంధమైన జీవితాన్ని దేవునికి ప్రసాదించబోతున్నాడు. జీవితంలో ఎప్పుడు చూడలేని కోణంలో ఒక ఉన్నతమైన శక్తిని, ఒక ఉన్నతమైన కుటుంబ సంబంధమైన జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. ఇది చేసి ప్రయత్నించి చూడండి. ఒకవేళ భార్యాభర్తలుగా, కుటుంబంలో ఉన్నవారిగా ఈ యొక్క వాక్యం మీరు వింటూ ఒకవేళ ఆలకిస్తుంటే గనక ఇప్పుడే చెప్పండి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి. ఇప్పుడే చెప్పండి, నేను నీకు క్షమిస్తున్నానని చెప్పి. మీ ఇద్దరి మధ్యలోనికి దేవుడు రాబోతూ ఉన్నాడు. దేవుడు వచ్చి మీ కుటుంబాన్ని సవ్యపరచబోతూ ఉన్నాడు. చాలామంది విడాకులు తీసుకొని సిద్ధపరచబడి ఉన్నారు. చాలామంది చంపుకోలేక, కొంతమంది హృదయంలో స్వార్థం చేత దూరంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ప్రేమించండి, ప్రేమించండి. ఇక నువ్వు ప్రేమించగలిగితే గనక ఒక గొప్ప ఆప్యాయతని దేవుడు మీ మధ్యలో పుట్టిస్తూ ఉన్నాడు. శత్రువునే ప్రేమించగలిగే హృదయం నీకు ఇచ్చినప్పుడు, ఇదిగో ప్రాథమికంగా నీ భార్యను అంతకుముందు నువ్వు ఎలా ప్రేమించగలిగో అంతకంటే మించిన ప్రేమ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అదే అగాపే ప్రేమ, అదే యేసే ప్రేమ. ఆ యేసే ప్రేమను కలిగి ఉండండి. పరలోక సంబంధమైన ఆశీర్వాదములను ఈ భూలోకంలోనే మీరు అనుభవించగలుగుతారు. ఈ భూలోకంలో దేవుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని అనుభవించడానికి ఉన్న ప్రతి ఒక్క ఆటంకాన్ని తొలగించుకోవడానికి ఈ సమయంలోనే దేవుని దగ్గర మోకరించగలుగుతారా? ఈ సమయంలోనే దేవుని అడగగలుగుతారా? అయ్యా మనం క్షమించని యేసయ్యా, యేసయ్యా ఇదిగో మేము ఇక్కడి నుంచి నీ ప్రేమ కలిగి జీవిస్తున్నాం. నా ప్రేమ నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఇంతవరకు ఉన్నాను. కానీ కాదు ప్రభు, నువ్వు చెప్పావు నేను ప్రేమిస్తాను. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, తప్పు చేసింది అవతల వాళ్ళే అయినప్పటికీ నీవే వెళ్ళి క్షమాపణ అడుగు. ఇబ్బంది ఏమి లేదు, తగ్గించుకుంటే తప్పేమి లేదు. వెళ్ళి అడుగు. ఎందుకో తెలుసా? అక్కడ మీ జీవితం బాగుపడుతుంది, అక్కడ మీ జీవితం కట్టబడుతుంది. ఒకవేళ నువ్వు క్షమించమని చెప్పి అడిగితే నువ్వు తక్కువ అవ్వవు, నువ్వు తక్కువ అవుతానేమో, నీ హృదయం ఒప్పుకోదు. కానీ నువ్వు క్షమించు అని చెప్పి అడిగితే ఏమవుతుందో తెలుసండి? వారికి తెలుసు తప్పు ఎవరిదో, కాబట్టి నువ్వు క్షమించు అని చెప్పినప్పుడు వారికంటే నువ్వు పెద్దరికంగా మార్చబడతావు. అక్కడ నువ్వు ఒక గౌరవాన్ని పొందుకుంటావు. నీ మీద ఒక అభిప్రాయం వారికి మారిపోతుంది. బయటికి చెప్పకపోవచ్చు, ఇది వెంటనే జరగకపోవచ్చు, వెంటనే ఆప్యాయత రాకపోవచ్చు. ప్రయత్నించి చూడు, నెమ్మదిగా ప్రయత్నించి చూడు, కొంతసేపు ప్రయత్నించి చూడు, ఎక్కువ రోజులు ప్రయత్నించి చూడు. దేవుడు ఒక గొప్ప మార్పును కలుగు చేస్తాడు. దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. పరలోకంలో దేవుడు విడుదల చేసిన ఆశీర్వాదం ఈరోజు నీ హృదయం ఎదుట నిలిచి ఉంది. నువ్వు స్వీకరించగలుగుతావా? ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించగలుగుతావా? ప్రార్థన చేస్తాను మీకోసం. మీరు కూడా కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా దేవా, ఈరోజు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఉన్నారు. ఈ వాక్యం వినిన వారిలో దేవా మీరే సమాధాన ఐక్యతను కలుగించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి, మనుషులు ప్రేమించినట్లుగా కాదు కానీ ఒక ఉన్నతమైన పరలోక సంబంధమైన ప్రేమను మీరు మాకు రుచి చూపించారు సిలువలో. అటువంటి ప్రేమ ఇదిగో తండ్రి కుటుంబాలు కలిగి జీవించగలగాలి. అయా తండ్రి, భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, బంధువుల మధ్య, ఇదిగో స్నేహితుల మధ్య ఎక్కడైతే ఆప్యాయతను వీరు కోల్పోయి ఉన్నారో అక్కడే మరలా తిరిగి సంపాదించుకోవడానికి వారి మధ్య నీ యొక్క ప్రేమ చిగురించబడే సహాయం అనుగ్రహించండి ప్రభువా. వారి వ్యక్తిగత ప్రేమ కాదు ప్రభువా, అగాపే ప్రేమ అయిన నీ ప్రేమను వారు చూపించగలగాలి. అటువంటి సహాయాన్ని, అటువంటి కృపను మీరు వారికి అనుగ్రహించండి. నీ ఆప్యాయత చేత, నీ కరుణ చేత వారిని నింపండి దేవా, నీకు వందనాలు. అంతకు మునిపెన్నడు లేనంత ఒక గొప్ప ఆప్యాయత వారి కుటుంబంలో వారు చూడగలగాలి యేసయ్య. ఇదిగో తండ్రి, నీ యొక్క హస్తాలుగా వారిని అప్పగిస్తున్నాను. నువ్వు అద్భుతాలు చేసే దేవుడు. అద్భుతాలు కేవలం బయట మాత్రమే కాదు, హృదయంలో కూడా జరుగుతాయి. అది నువ్వు చేయబోతున్నావు. ఆ కుటుంబాన్ని కట్టబోతున్నావు, ఆ వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని కట్టబోతున్నావు. బంధువుల దగ్గర ఉన్న ఆ పేరును నిలబెట్టబోతున్నావు దేవా, నీకు వందనాలు. దీవించండి. ఈ యొక్క ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ఆశీర్వాదం వారందరికీ దీవెనకరంగా ఉన్నట్లుగా నీ కృప చూపించి మీరే మహిమను పొందుకొని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.